కూటమి సర్కార్కు అంత సీన్ ఉందా? ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా అనే అంశం ఎంత హాట్ టాపిక్గా మారిందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో రాజకీయ నాయకులు పలువురు ప్రెస్ మీట్లు పెట్టి హైడ్రాను అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం ముందు కాంగ్రెస్ వాళ్ళని కూల్చి తర్వాత మిగిలిన వాళ్ళ జోలికి రావాలంటూ లాజిక్ లేని కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైడ్రా పూర్తిగా రాజకీయాలకు అతీతమని, పార్టీలతో అసలు సంబంధం లేదని, చిన్న పెద్ద తారతమ్యాలకు తావే లేదని, అక్రమ నిర్మాణాలు అని తెలిస్తే, చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు అని ఫిర్యాదులు అందితే, అది నిజమని తెలిస్తే ఏదో ఒక రోజు అక్కడ హైడ్రా బుల్డోజర్లు ఎంట్రీ అవ్వటం కన్ఫర్మ్ అని నొక్కి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా హైడ్రా వస్తుంది అని అంటున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ పర్యటనకు వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖలో భూ ఆక్రమణలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. పార్కులు సైతం ఆక్రమణకు లోను కావటం బాధాకరం అన్నారు. ఈ సమయంలో స్పందించిన గంట ఏపీలో కూడా హైడ్రా రావాల్సిందే, వస్తుంది అని అన్నారు. దీంతో ఏపీలో హైడ్రా అనే వ్యవహారంపై చర్చ మొదలైంది. ఈ సమయంలో స్పందించిన మంత్రి నారాయణ ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హైడ్రా ఏర్పాటు లక్ష్యం రాజకీయ కక్షలే అయితే అది సత్ఫలితాలు ఇవ్వదు. కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీయటానికి హైడ్రా లాంటి వ్యవస్థను వాడాలనుకుంటే అది బెడిసికొట్టే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఇక విశాఖ విషయానికి వస్తే కేవలం వైసీపీ హయాంలోనే భూ కబ్జాలు జరగలేదు, అంతకుముందు టీడీపీ హయాంలోనే ఎక్కువగా జరిగాయని అంటున్నారు. వాస్తవానికి గత 2 దశాబ్దాలుగా విశాఖ భూములకు భద్రత లేకుండా పోయిందనేది స్థానికులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో నిజంగా కూటమి ప్రభుత్వం ఏపీలోనూ హైడ్రాను తీసుకొస్తే అది ఖచ్చితంగా శుభ పరిణామమే. కాకపోతే ఈ విషయంలో పార్టీలకు అతీతంగా చేసే అంత సెన్సియారిటీ బాబు అండ్ కోక్ ఉందా అనేది అసలు పాయింట్. ఇప్పటికే రెడ్ బుక్ అంటూ తిరుగుతున్న టీడీపీ నేతలు ఏపీలో హైడ్రా వస్తే దాన్ని ఏ స్థాయిలో వాడతారనేది మరో కీలక అంశం. అన్నింటికీ ముందు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి హైడ్రా పనులు మొదలు పెట్టాల్సి వస్తుందేమో అనేది మరో ఆసక్తికర అంశం. మరి గంటా శ్రీనివాస్ మాట కూటమి పెద్దలు వింటారా? అందుకు బాబు ఒప్పుకుంటారా? వేచి చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.